పద్మభూషణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూకుడు మీదున్నారు. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన త్వరలో మరో కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అవ్వడంతో బాలయ్య గోపీచంద్ మలినేనికి మరో ఆఫర్ ఇచ్చారు. దీంతో జాట్ రిలీజ్ అనంతరం గోపీచంద్ కూడా బాలయ్య సినిమా పనులు మొదలు పెట్టేశారు. ఆల్రెడీ ఉన్న స్టోరీల్నే బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారట. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. జూన్ 8న చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. అటుపై అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ మేకింగ్ పరంగా ఎక్కువ టైం తీసుకోరు. 3-4 నెలల్లోనే చాలా వరకు పని పూర్తి చేసేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ కి మరికొంత సమయం తీసుకుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి భారీ అంచనాల మధ్య అఖండ 2ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ క్లైమాక్స్ కు చేరుకున్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీని సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు డేట్ కూడా ప్రకటించారు. కానీ ఆ తేదీకి రిలీజ్ కష్టం అన్న టాక్ వినిపిస్తోంది. అప్పటికి షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవకపోతే సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ ను బట్టి బాలయ్య తదుపరి సినిమాలకు డేట్లు కేటాయిస్తారు. ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేనితో సినిమా ప్రారంభోత్సవానికి జూన్ దాటితే మళ్లీ మంచి రోజులు లేకపోవడంతో జూన్లోనే లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఆ నెలలో చాలా సినిమాలు ప్రారంభమవుతాయి. మళ్లీ మంచి రోజులు అంటే శ్రావణ మాసం వరకు వెయిట్ చేయాలి. కానీ ఆ మాసం సినిమాలకు అనువైంది కాదు. వర్షాకాలం కాబట్టి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వీలైనన్ని సినిమాలన్నీ జూన్లోనే లాంచ్ అవుతుంటాయి. అందుకే బాలయ్య కొత్త మూవీని కూడా జూన్లోనే లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. అదే జోష్లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇటీవలే హిమాలయాల్లో అఘోరాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే కొత్త మూవీ స్టార్ట్ చేస్తారు బాలయ్య. గతంలో గోపీచంద్ మలినేని బాలయ్య కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డిలోని బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్ లో ఉందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. దీంతో మరోసారి గోపీచంద్ తో సినిమా అనగానే భారీగా అంచనాలున్నాయి. అయితే ఈసారి గోపీచంద్ మలినేని బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఓరమాస్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు. అఖండ 2 తర్వాత గోపీచంద్ మలినేని సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.